జాతీయ రహదారి 65పై కూడా తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 6గురు చనిపోయినటువంటి పరిస్థితి, 14 మందికి తీవ్ర గాయాలైనటువంటి. మొత్తం కూడా దీనికి సంబంధించి మాట్లాడడానికి తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. కోదాడ డిఎస్పీ గారు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. సార్ మొత్తం కూడా మార్నింగ్ జరిగిన ప్రమాదం ఎవరి తప్పిదం? బస్సు దీంట్లో ఇద్దరిది తప్పు ఉందండి. ఏదైతే కంటైనర్ ఉందో అది ఒక రోడ్ డివైడర్ పైకి ఎక్కడం జరిగింది. వాడు ఒక డ్రైవర్ ఏదైతే ఉన్నారో ఆ డ్రైవర్ ప్రికాషనరీ మెజర్ అనేది తీసుకోకపోవడము, అదేవిధంగా ఈ బస్సు డ్రైవర్ కూడా అతివేగంతో వచ్చి దాన్ని గుద్దుకోవడంతో ఇద్దరిది కూడా 50% దీంట్లో ఉన్నట్టు మాకు ప్రాథమిక విచారణలో తెలుస్తుంది. నెక్స్ట్ దాని విచారణలో కూడా మీకు సమాచారం వచ్చింది సార్, ఎట్లా మాకు 5:10కి మాకు సమాచారం తెలిసింది. మేము వితిన్ 5 to 10 minutes లోపలనే అక్కడికి చేరుకోవడం అనేది జరిగింది. మీరు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది సార్? మొత్తం కూడా ఆర్తనాదానాలు రెండు చూస్తే మనం చాలా భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్లాంటి సహాయక చర్యలు పాల్గొన్నారు? ఇమీడియట్గా మేము అక్కడ రష్ కాగానే ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో ఇక్కడ ఇంజురీ అయిన వాళ్ళని ఇమీడియట్గా కోదాడ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. కోదాడ హాస్పిటల్ కూడా డాక్టర్ గారు కూడా ఇమీడియట్గా వారికి మేము ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారు డాక్టర్ గారికి చెప్పడంతో వాళ్ళు కూడా ఇమీడియట్గా ఉటావుటిన హాస్పిటల్లో అన్ని బెడ్స్ని డాక్టర్స్ని ఇమీడియట్గా కాల్ చేసి పెట్టుకోవడం జరిగింది. అక్కడ నుంచి మేము ఏదైతే అంబులెన్స్లో షిఫ్ట్ చేసినామో డాక్టర్ వాళ్ళు కూడా ఫస్ట్ ఎయిడ్ ఇక్కడ చేసి కొంతమంది సీరియస్ ఉంటే కొంతమంది సూర్యాపేటకి, ఖమ్మం హాస్పిటల్, విజయవాడ, హైదరాబాద్ హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఇది ఒక టీం వర్క్గా మాకు మా యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మా యొక్క డాక్టర్స్ కానీ దీంట్లో టీం వర్క్గా అంబులెన్స్కి సంబంధించిన వాళ్ళు కానీ నేషనల్ హైవే వాళ్ళు కానీ ప్రజల సహకారంతో ఇది కూడా 10-15 నిమిషాల్లో మేము ఈ యొక్క క్లియర్గా చేయడం అనేది జరిగింది. ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్ బస్సులు కూడా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న పర్సన్ స్పీడ్ లిమిట్ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? వాళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? ఈ మధ్య ఏదైతే ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ ఉన్నాయో వాటి యొక్క ఏదైతే స్పీడ్ వేగం ఏదైతుందో దాన్ని నియంత్రణలో లేదని తెలుస్తుంది. కొద్దిగా వారికి కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అసోసియేషన్స్ వాళ్ళ ద్వారా కూడా ఈ యొక్క కొద్దిగా సమయం లేట్ అయినా పర్లే కానీ సురక్షితంగా ప్రయాణం చేసి అందరూ కూడా వారి యొక్క గమ్యస్థానాలని ప్రశాంతంగా చేరుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలాంటి వాటిపైన కూడా ఏదైనా ఉన్నా కూడా వేగ నియంత్రణ చర్యలు తీసుకొని మేము వారిపైన కూడా స్పీడ్ సంబంధించిన కేసెస్, స్పీడ్ గన్స్ పెట్టి అలాంటి కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం అనేది జరుగుతుంది. మీరు చాలా సంఘటనలు చూస్తుంటారు సార్, చాలా రోడ్డు ప్రమాదాలు చూస్తుంటారు. అవన్నీ ఒక ఎత్తు. ఈ రోజు జరిగిన ప్రమాదం చూస్తే పండుగ కూడా కొంతమంది రాగి కట్టడానికి కూడా వెళ్తున్నారు. మొత్తం కూడా యువత ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. ఆ సీన్ మొత్తం చూస్తుంటే ఒకసారిగా ఏమనిపిస్తుంది సార్? అవును, ఏంటంటే ఎంప్లాయీస్ ఉన్నారు అందులో, అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, మిగతా వేరే జాబ్ చేసే వాళ్ళే ఉన్నారు. అందరూ కూడా 25 నుంచి 40 years లోపలే ఉన్నారు. ఈ మధ్యలో మిలాదున్ నబీది మరి రాఖీ పౌర్ణమి, అందులో సండే కలిసి రావడం, వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క స్వగ్రామంలోకి వెళ్ళి పిల్లలతోటి వాళ్ళ యొక్క ఫ్యామిలీతో ప్రశాంతంగా గడపాలనుకున్నారు. కానీ ఇది అనుకోకుండా సంఘటన జరిగింది. ఇలాంటి సంఘటనలు కావాలో ఫ్యూచర్లో కూడా జరగొద్దని కోరుకుంటాము. జరగకుండా కూడా ప్రికాషనరీ మెజర్స్ మేము తీసుకుంటాము. థ్యాంక్ యూ. మొత్తం కూడా ఇది కోదాడ డిఎస్పీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదం చాలా బాధాకర అంశంగా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా మాకు ఉదయం సమాచారం రావడంతో ఒకటి అక్కడికి వెళ్ళి సహాయక చర్యలు కూడా పాల్గొన్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనుక ముఖ్యంగా కూడా డిఎస్పీ గారు ఒకటే చెప్తున్న పరిస్థితి. ఇందులో సంబంధించిన ఆ బస్సు అదేవిధంగా కంటైనర్ ఇద్దరు తప్పిదం ఉండడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా చెప్తున్న పరిస్థితి. ఇలాంటి మన ముందు కాకుండా కూడా పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఆ డిఎస్పీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో వాటర్ స్టూడియో.